ఇవాళ మనం చందమామ కథల నుండి మాయ దెయ్యం అనే కథని తెలుసుకుందాం. సంతకు పోయిన గుర్వయ్య శ్రేష్ఠి ఇంటికి పయనం పట్టాడు. కొంత దూరముకు పోయే వరకే శాంతముగా ప్రొద్దోయింది. బిక్కు బిక్కుమనుకుంటూ అతడు ఒక్కడి పయనమయ్యినాడు. బక్క చిక్కిన చంద్రుడు పడమట వెక్కిరింతగా వెలిగాడు. గుడ్డి వెలుగులో గుండెలు పట్టుక గురవయ్య గునగునపోతుంటే వెనకనెవ్వరో నడిచినట్లుగా వినికిడి చెవులకు సోకింది. దయ్యాలంటే శెట్టికి పాపం భయం చిన్నప్పటి నుంచి. తడబడుతూ పడుతూ లేస్తూ వడివడిగా పోసాగాడు. అన్ని భయాలకు అమోఘాస్త్రము ఆంజనేయ దండకమనుకుంటూ గురుతొచ్చిన కాసిని ముక్కలే మరల వల్లించాడు. మనసు నిలువకపోతూ పోతూ వెనక్కి మళ్ళీ చూచాడు. దయ్యం తరుముకు వస్తోందని గురవయ్యకు రుజువైపోయింది. కంగారతిశయించి మనిషికి గంగురులెత్తాయి. సరేలే, భయపెడితే పోతుందేమోనని భావించి కన్నులురుముతూ భడవా ఎక్కడికొస్తావే అని చెడమడ చివాట్లు పెట్టాడు. సిగ్గులేని ఆ దయ్యం కదలలేదు. శెట్టికి ఊహొక్కటి తట్టింది. దెబ్బకు దయ్యం దడిసే మాటే దబ్బున గురుతుకు వచ్చింది. కొంకు విరగవేస్తానంటూ కంకరరాళ్లకు వంగాడు. శెట్టితో పాటు దయ్యం కూడా గుట్టమీదికే వంగింది. నిట్టూర్చుచూ ఇంతేనా, ఇది నా నీడేనా కట్టకడకు, అరరే అనుమానం పెనుభూతం బాబు అనుకుంటూ ఇంటికి పోయాడు. ఇదండి వాటి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.